స్పెషల్ ఉన్నప్పుడు కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దానికోసం మనం ముందుగానే రైస్ కడిగి నానబెట్టుకోవాలి. అలానే చికెన్ కూడా వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్, నెయ్యి వేసుకొని మసాలా దినుసులు, తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక టమాటో వేసుకొని అయితే ఇందులో కాస్త అంటే బిర్యానీ మసాలా, అలానే కొంచెం కొత్తిమీర, పుదీనా, కసూరి మేతి, పెరుగు అన్నీ వేసుకోవాలండి. సో ఇలా ఒక్కొక్కటి అన్నీ వేసుకున్న తర్వాత ఇందులో రైస్ వేసుకొని అయితే 1 మినిట్ ఫ్రై చేసుకొని ఇందులో వాటర్ పోసుకోవాలి. తర్వాత సాల్ట్ కూడా చూసి వేసుకోండి. ఇలా రైస్ మొత్తం ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఇంకో కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అయితే ఆనియన్స్ వేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అవి కాస్త బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అది పచ్చిమిరపకాయల తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకొని ముందుగా ఉడికించుకున్న చికెన్ కూడా వేసుకోవాలండి. తర్వాత ఇందులో కారం, ఉప్పు, అలానే బిర్యానీ మసాలా అన్నీ వేసుకోవాలి. సో ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత లాస్ట్ మళ్ళీ కరివేపాకు, కొత్తిమీర, అలానే కొంచెం పచ్చిమిర్చి, అలానే కసూరి మేతి కూడా వేసుకోవాలి. ఇలా చికెన్ కూడా రెడీ అయిపోతుంది. దీని ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఇస్తాం, చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.